అందరికీ నమస్కారం. ఈ రోజు నా గెస్ట్ ఎవరు అని అంటే గౌతమి చౌదరి గారు. ఈ రోజు ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం రీసెంట్ గా ఫుడ్ కోర్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దాని గురించిన పూర్తి వివరాల్ని ఈ రోజు మీకు అందించేస్తాను. గౌతమి గారు నమస్కారం. నమస్తే మ్యామ్. సో హ్యాపీ టు మీట్ యు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. రియలీ యాక్చువల్లీ విమెన్ ఒక బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ఫుల్ గా నడిపించడం అని అంటే అది మామూలు విషయం కాదు. నేను చాలా మంది అనేది ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ దట్ మచ్ ఆఫ్ ప్రాఫిటబుల్ అనేది నేను విన్నాను. మరి మీరెందుకు వచ్చారు ఈ ఫీల్డ్ లోకి? మ్యామ్ యాక్చువల్లీ బిజినెస్ అనేది ప్రతిదీ ప్రాఫిటబుల్ మ్యామ్. వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇట్స్ జస్ట్ మనం ఎలా చేస్తాం అనేది మ్యాటర్స్. ఆ బిజినెస్ పుట్టదు ఇఫ్ ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్. చేయలేని వాళ్ళు అది ప్రాఫిటబుల్ కాదంటారు. అంటే నేను కాదు, ఇప్పుడు నేను కొన్ని చేయలేకపోవచ్చు కొన్ని ఫీల్డ్స్ లో, చేయగలిగిన వాళ్ళేమో అది ప్రాఫిటబుల్ అంటారు అంతే మ్యామ్. ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ గుడ్ ఎందుకంటే మ్యామ్ అది బేసిక్ నీడ్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో దట్స్ ఎవర్ గ్రీన్. మనిషి అవసరాలు ఏవైతే ఉన్నాయో తిండి, బట్ట, నీరు, షెల్టర్, ఇవి ఏవైతే మనిషి అవసరాలు ఉన్నాయో అవి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బిజినెస్ అనే చెప్పొచ్చు కరెక్ట్ గా చెప్పాలంటే. అండ్ ఇది సర్వీస్ ఓరియంటెడ్ కదండి మ్యామ్. అది ప్రాఫిట్స్ కోసం అని కాకుండా విత్ ఇంట్రెస్ట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు లేడీస్, అసలు ఫుడ్ ఇండస్ట్రీ లేడీస్ అనేది అది ఇన్బిల్ట్. అది నిజం. నాగశౌర్య మదర్ తీసుకోండి, వారి మదర్ కూడా రీసెంట్ గా ఇంటర్వ్యూ చేశాను నేను. యాక్చువల్లీ మీరేమో ఒక ఎయిమ్ పెట్టుకున్నారు కదా, అక్కడేమో బాధ్యతలన్నీ తీరిపోయి కొత్త ఎయిమ్స్ పెట్టుకుని ఇంకా ఏదో అచీవ్ చేయాలన్న పాయింట్ లో తను. బట్ విమెన్ ఆర్ రియల్లీ సో క్రియేటివ్. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా విమెన్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి టేస్ట్లు నచ్చుతాయి, ఇంట్లో ఎవరెవరికి ఎలా నచ్చుతాయి, ప్రతిదీ ఆలోచిస్తాం. అబ్సల్యూట్లీ. ఒకళ్ళ గురించి ఆలోచించేది ఒక 100 మంది గురించి ఆలోచిస్తాం బిజినెస్ లో. అదొకటే డిఫరెన్స్ మ్యామ్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. విమెన్ ఆర్ మేడ్ ఫర్ ఫుడ్ ఇండస్ట్రీ ఇస్ వాట్ ఐ బిలీవ్. ట్రూ. కానీ పేరు చాలా డిఫరెంట్ గా పెట్టారు, హియా. ఎలా ఉందంటే జాతిరత్నాల్లో ఆయన డైరెక్టర్ అరిచినట్టుంది ఏమన్నట్టు. యాక్చువల్లీ హియా ప్రొనౌన్సియేషన్ కూడా మ్యామ్ దానికి ఒక యూనిక్నెస్ ఉంది. ఓకే, అది పొట్ట నుంచి రావాలి. అవును అవును, హియా అని. అది స్ట్రెంగ్త్. ఈవెన్ మనం ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా డల్ గా ఉన్నప్పుడైనా లేకపోతే వెళ్ళి గట్టిగా హియా నడిచిన ఒక ఫీల్ వస్తుంది. హియా ఇస్ ఎ క్రియేటెడ్ వర్డ్. ట్రూ. దానికి ఒక మీనింగ్ లేదు. సో అందుకని అది పెట్టారు. అండ్ మీ బాబు కూడా అదే ఎక్కువ ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాడు అని నేను వీడియోలో చూసాను. యాక్చువల్ గా ఫైటింగ్ చేసేటప్పుడు హియా హియా అంటాడు. ఎంత ఏజ్ అండి ఇప్పుడు? ఇప్పుడు 2 years మ్యామ్. అవునా, వెరీ స్మాల్. ముందుంది మనకు ముసలి పండుగ. ఏమో మ్యామ్, లైక్ పిల్లలు ప్రెసెంట్ జనరేషన్ ఇస్ టూ ఫాస్ట్ యాక్చువల్లీ. దట్స్ వాట్ ఐ కెన్ సే. అవును. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఎస్పెషల్లీ మీ రెస్టారెంట్ లో ఎవరి యూనిక్నెస్ వాళ్ళది ఉంటుంది కదా యాక్చువల్లీ. అంటే స్పెషలైజ్డ్ థింగ్స్ కొన్ని ఉంటాయి. స్పెషల్ డిష్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు? మనది జ్యూసీ మటన్ బాగా ఫేమస్ మ్యామ్. అవునా? బాగా క్రేజ్ ఎక్కువ ఆ డిష్ కి. ఓకే. అది కస్టమర్స్ త్రూ తీసుకున్న ఫీడ్బ్యాక్ ఇంకది. మనది లిమిటెడ్ మెనూ యాక్చువల్లీ. ఇప్పుడు మేము ఈ మధ్య గోంగూర మటన్ మండి ఒకటి లాంచ్ చేసాం. ఓకే. గుత్తొంకాయ మండికి అయితే ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఓకే. వెజిటేరియన్ లవర్స్ మన దగ్గర వెజ్ నాన్ వెజ్ సెపరేట్ గా కుక్ చేస్తాం. మన సెంటిమెంట్స్ ని బాగా రెస్పెక్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు నేను కూడా ఎప్పుడైనా నాన్ వెజ్ తినని డే ఉంటే ఆ రోజు నాన్ వెజ్ పెట్టిన ప్లేట్ లో కూడా తినలేం. సో బాగా రెస్పెక్ట్ చేసి ఇంకా ప్లేట్స్ కూడా సెపరేట్ గా పెడతాం. గుత్తొంకాయ మండి అనేది వెజిటేరియన్స్ కి చాలా ఫేవరెట్ మా దగ్గర. ఓకే. ఇంకా నాన్ వెజ్ లో ఈ మధ్య మేము ఒక స్పెషల్ డిష్ లాంచ్ అయిపోతున్నాం త్వరలో. అది కూడా చెప్పకూడదా? అంటే దాని పర్మిషన్ తీసుకుంటున్నాం మ్యామ్. పర్మిషన్ తీసుకోగానే ఇట్స్ అన్ ఆల్కహాల్ మిక్స్డ్, లైక్ అది గ్లోబల్ డిష్ అన్నమాట. రైట్ రైట్. చాలా బాగుంది టేస్ట్ అయితే. అందులో ఆల్కహాల్ ఏ ఉండదు, జస్ట్ ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ టేకింగ్ పర్మిషన్. ఓకే. ఇప్పటి వరకు అయితే అది క్రియేట్ చేయలే ఎవరు. అది మా ఓన్ క్రియేషన్. రైట్. అండ్ అదిరిపోయింది. నాకైతే అదే ఫేవరెట్. ఆఫ్ కోర్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా. కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. అంటే ఇప్పటి వరకు ఎన్ని బ్రాంచెస్ అయ్యాయి? ఇంకా కొత్తగా ఎక్కడెక్కడ పెడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ మాదాపూర్ డిసెంబర్ లోనే స్టార్ట్ చేసాం మ్యామ్. మేము స్టార్ట్ చేసిన వెంటనే వైజాగ్ వెంటనే లాక్ అయిపోయింది. అది ఓపెన్ అయింది రీసెంట్ గా. కాజల్ అగర్వాల్ గారి చేతుల మీద ఓపెన్ అయింది.
అండ్ నెక్స్ట్ కేపీహెచ్బి ఆల్రెడీ వర్క్ అయిపోయింది. మాక్సిమం 1 వీక్ అలా మేము కేపీహెచ్బి లాంచ్ చేసేస్తున్నాం. అంటే ఫ్రాంచైజీ ఎవరికైనా ఇస్తున్నారా? ఫ్రాంచైజే మ్యామ్. అవునా? ఇట్స్ ఫ్రాంచైజ్ ఓన్ ఫ్రాంచైజ్ రన్ మోడల్. సో ఇది తర్వాత అమీర్పేట్ ఒకటి లాక్ అయిపోయింది అండ్ గుంటూరు జరుగుతుంది వర్క్. సో ఇంకా నాకు ఎంక్వైరీస్ అండ్ అడుగుతున్నారు, కానీ వాట్ ఐ బిలీవ్ ఇస్ 1 స్టెప్ ఎట్ ఏ టైం. కరెక్ట్. ఫోకస్ మిస్ అవ్వద్దు. అండ్ ఇవి మ్యాసివ్ థీమ్స్ పెడుతున్నాం. హియాలో ఉన్న యూనిక్ థింగ్ ఏంటంటే ఈ ప్రీమియం ప్లేసెస్లో ఎలాంటి అంబియన్స్ అయితే ఇస్తారో అది తక్కువ ప్రైస్లో కావాలి. ఎప్పుడు కూడా ఇంతకు ముందు నేను చేసిన బిజినెస్ అయినా ఇప్పుడైనా ఎవ్రీథింగ్ అసలు కస్టమర్కి ఏం కావాలి. ఐ థింక్ రతన్ టాటా గారి కోట్ చెప్పిన వర్డ్ అనుకుంటా ఇది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బిజినెస్ అనేది ఎక్కడ పుట్టాలంటే నీడ్ దగ్గర పుట్టాలి. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆడియన్స్ నీడ్, ఇప్పుడు వాళ్ళ నీడ్ ఏంటి. సో ఒక మంచి అంబియన్స్ ఉన్న ప్లేస్కి వెళ్ళాలి అంటే పర్ హెడ్ ఖచ్చితంగా ఒక 1000 రూపీస్ 800 రూపీస్ మినిమం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు మా మాదాపూర్ థీమ్ చూస్తే ఇట్స్ అ మ్యాసివ్ థీమ్. ఇప్పుడు అసలు డైనో మండి కేపీహెచ్బి అనేది ఫర్ షూర్ నాకు తెలిసి ఇండియాలో అంతకంటే బిగ్గెస్ట్ థీమ్ లేదు. మిడిల్ క్లాస్ టార్గెట్ లో చాలా ఖర్చు పెట్టాం. మ్యాసివ్ థీమ్ అది. మెకానికల్ డైనో ఉంటుంది దాంట్లో, 7 feet డైనో. ఇప్పుడు యాజ్ ఎ మదర్ కూడా నాకు కిడ్నీ తీసుకొని వెళ్తే తను ఎంజాయ్ చేస్తేనే నాకు ఫ్రీ టైం ఉంటుంది. తనని అక్కడ నేను చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ తను తిరగడు అంటే ఇప్పుడు తను ఉంటే నాకు ఇటు ఖచ్చితంగా డైనో దగ్గరికి వెళ్ళి నించుంటాడు. సో నేను కాసేపు తినొచ్చు ప్రశాంతంగా. ఈ సైకాలజీలో నాకు అది చాలా నీడ్ అనిపించింది మ్యామ్. అది ఒక గ్యాప్. కరెక్ట్. చాలా బెస్ట్ థీమ్స్ కావాలి మిడిల్ క్లాస్ రేంజ్ లో. అవైతే ఇండియాలో ఎప్పటిదాకా లేవు. హియా ఇస్ ద ఫస్ట్ బ్రాండ్ టు ఇంట్రడ్యూస్ థియేట్రికల్ డైనింగ్ కూడా ఏషియాలో. థియేట్రికల్ డైనింగ్ అంటే ఏంటంటే జస్ట్ థీమ్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాం అక్కడ. ఇప్పుడు మన మాదాపూర్లో ఎలా ఉంటుందంటే లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా అక్కడ కూర్చుంటే మనం ఏదో ఐరాక్ వెళ్ళినట్టు. నాతో చాలా మంది అన్నారు, నా పర్సనల్ ఫ్రెండ్సే, కూర్చున్నప్పుడు ఏంటి కొంచెం భయం ఆ ఫీలింగ్ వస్తుంది ఎంట్రన్స్ లో, ఏంటి మనం ఎక్కడికి వెళ్తున్నాం, అది క్రియేట్ చేయాలనుకుని సక్సెస్ అయ్యాం. అది హ్యాపీనెస్. అండ్ ఈ థీమ్ ఇంటీరియర్ ప్లాన్ అంతా నేనే చేస్తున్నాను. లైక్ ఈ ఐడియా ఇంటీరియర్ ఎలా ఉండాలి ఏంటి అనేది మెయిన్. నా ఫోకస్ అంతా కిడ్స్, ఫ్యామిలీస్, వాళ్ళకి ఎలా నచ్చుతుంది, వాళ్ళకి ఎలా ఉండాలి. ఇప్పుడు అది గ్యాప్. డేట్ కి తీసుకెళ్తానుకో లేకపోతే దానికి మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చేసాయి. బట్ ఫ్యామిలీస్ వెళ్ళి తక్కువ ఖర్చు పెట్టి ఎంజాయ్ చేయడానికి హియా విల్ టేక్ ఎఫర్ట్స్. ఇంకా అమీర్పేట్లో వచ్చే థీమ్ ఇప్పుడు మాదాపూర్ కంటే కేపీహెచ్బి థీమ్ చూసాక నాకు అయ్యో మాదాపూర్ తక్కువైపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అయితే అన్ని థీమ్స్ ఒకటి కాదైతే? కాదు. ఓకే, కాదు. ఇట్స్ ఎ మల్టిపుల్ థీమ్. కేపీహెచ్బిలో డైనోసార్ థీమ్. ఆ డైనో మాట్లాడుతుంది, అరుస్తుంది, కదులుతుంది అండ్ అది 7 అడుగులు ఎత్తు ఉంటుంది. చాలా, మీరు కంపల్సరీ ప్లీజ్ విజిట్ చేసి చూడండి. ఎక్కడి నుంచి తెప్పించారు? అది మేము చేపించాం మ్యామ్ సెపరేట్ గా. ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ వన్. మేము చేపించాం సెపరేట్ గా. అండ్ ఇక్కడ ఆర్ట్ వర్క్ వాళ్ళు పెద్ద పెద్ద మూవీస్ లో ఆర్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా మేము అసైన్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఈ వర్క్ లో ఏంటంటే నాకు అక్కడికి వెళ్ళగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గోవానో లేకపోతే బాలినో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంత బాగుంది ఈ ప్లేస్ అని ఒక మనసుకి ఆ ఫీలింగ్స్ వస్తాయి కదా, అది క్రియేట్ చేసింది. ఇంక వెళ్ళగానే అబ్బా మాదాపూర్ ఇప్పుడు దీనికంటే మాదాపూర్ కంటే మంచి థీమ్ వచ్చేసిందా అనే థాట్ వచ్చింది. ఇంకా అసలు అమీర్పేట్ దానికి నేను కళ్ళలు బిల్డ్ అయ్యేది, కళ్ళు చెదిరిపోయేది. అది నాకు నిజంగా, ఐ మీన్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు. ఇక్కడ థీమ్ ఏం పెట్టారు తెలుసుకోవచ్చా? ఇట్స్ స్పేస్ థీమ్. ఇంటర్స్టెల్లార్ లాగా. ఇది ఏ సినిమాలో కూడా ఇప్పటి వరకు రిప్రజెంట్ అవ్వని థీమ్. డైనో అంటే డైనోసార్ ని మనం చూసేసాం ఎలా ఉండిద్దని. ఇప్పుడు డైనో కూడా మనం టీవీలోనే చూసాం, అలాగే స్పేస్ కూడా చూస్తాం. కానీ స్పేస్ లో మనం కూర్చొని తింటే ఎలా ఉంటుంది అనేది హియా అమీర్పేట్. గుంటూరు డైనో థీమ్. ఆ ఫ్రాంచైజ్ ఓనర్ హీ పర్సనల్లీ ఆస్క్డ్ మీ, నాకు డైనో థీమ్ అది చూసి లవ్ లో పడిపోయారు ఆయన, నాకు ఇదే కావాలి అని. సరే ఓకే ప్లీజ్ టేక్ ఇట్ అని చెప్పాను. ఇది కాకుండా అంటే చాలా మంది స్వీట్స్ పర్టికులర్ గా ఒక్కొక్క హోటల్ది ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. స్వీట్స్ లో కూడా మీరు కాన్సన్ట్రేట్ చేశారా అంటే? ఎస్ మ్యామ్. మనది బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్
బాగా బెస్ట్ సెల్లర్ మ్యామ్. అవునా? దాని గురించే స్పెషల్ గా వచ్చి కూడా తింటూ ఉంటారు. ఓకే ఓకే. నాకు కూడా చాలా ఇష్టం. నేను డైటింగ్ చేయడానికి ఎంత ట్రై చేసినా మా బ్రౌనీ వెళ్ళిపోయింది నాకు. దాన్ని చూడగానే కన్సిస్టెన్సీ, ఆ సాఫ్ట్ ఇది. మేము ఏం చేస్తామంటే బేసిక్ గా ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోము. ఇప్పుడు మాకయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ కాకుండా ఇది మెయిన్ మోటో ఏముంటుందంటే మైండ్ లో, ఇది వెళ్ళాలి, ఇది మంచి దగ్గరికి వెళ్ళాలి, అది కూడా వాళ్ళు మంచిగా తీసుకోవాలి, హ్యాపీగా. సో ప్రైజింగ్ ఎక్కువ ఉండొద్దు, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ నాకు ప్రీమియం ప్లేసెస్ లో ఎలా ఇస్తారో అలాగే కావాలి, కానీ ఖర్చు మాత్రం రెగ్యులర్ రెస్టారెంట్స్ లో ఎలా ఉండిద్దో అలా కావాలి. చాలా తలనొప్పి వెండర్స్ కి నేను నిజంగా చాలా తలనొప్పి. నాకు ఇలాగే కావాలండి, నాకు మేడం అది రేట్ ఎక్కువ వద్దండి, ఇలా తగ్గించండి అని అడుగుతారు. ఎలా మేడం అంటే, మరి మనం సర్వీస్ ఇవ్వాలండి, మనం మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, మన దగ్గరికి మనం క్వాలిటీ తెచ్చేసుకోవాలి, ఇంకా ఇట్స్ టైమ్ టు బ్రింగ్ అని చెప్తాను. మాక్సిమం మా వెండర్స్ కూడా స్వీటే ఒప్పేసుకుంటారు. ఈ జర్నీలో ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంపార్టెంట్ పాయింట్స్, ఎవరైనా ఫుడ్ ఇండస్ట్రీ పెట్టాలి అంటే ప్లీజ్ నోట్ దీస్ పాయింట్స్ అనేవి, డూస్ అండ్ డోంట్స్ అనేవి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఎవరైనా ఏ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనుకున్నా మ్యామ్, డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే డాక్యుమెంటేషన్ అంటే ఇప్పుడు ఫుడ్ లైసెన్సెస్ కానీ, జిఎస్టీ తీసుకోవటం కానీ, పాన్ తీసుకోవటం కానీ, దాని నుంచి కరెంట్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు ఓపెనింగ్ అయిన తర్వాత కరెంట్ అకౌంట్ తీసుకుంటారు కొంతమంది, అది ఫస్ట్ ఇబ్బంది పడతారు. ఎంత మంచి టెక్నాలజీ వచ్చేసింది ఆల్రెడీ, లైక్ మనకి ఎంత బిల్లింగ్ అవుతుంది మన ఫోన్కి వచ్చేస్తుంది, కేఓటి సిస్టమ్ ఉంటుంది, కొట్టగానే షెఫ్ కి వాళ్ళు ఆర్డర్ కొట్టగానే మన ఓనర్ ఫోన్ కూడా అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్, బిల్లింగ్ ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తుంది. మెయిన్ గా ఇదొకటి చూసుకోవాలి మ్యామ్, ఈ డాక్యుమెంటేషన్ అండ్ సాఫ్ట్వేర్ ఆన్ పాయింట్ ఉండాలి, అండ్ సీసీటీవీ మానిటరింగ్ ఒకటి కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫుడ్ టేస్ట్, మెయిన్ థింగ్ ప్రొడక్ట్, మనం అమ్మే ప్రొడక్ట్ టేస్ట్ బాగుందా లేదా, అట్లీస్ట్ ఒక 10 మందిని డిఫరెంట్ టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు మన లైఫ్ లో, వాళ్ళందరినీ కూర్చోబెట్టి సపరేట్ గా అయినా ఇది ఎలా ఉంది మందని చెప్పొద్దు, ఇది ఎలా ఉంది, దీంట్లో మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అని ఒకటి తీసుకోవటం వల్ల మనకు ఆ ప్రొడక్ట్ గట్టి పడుతుంది. ప్రొడక్ట్ గట్టిగా ఉంటే అది ఏదైనా మ్యామ్, ఇప్పుడు పేరు మారినా లేకపోతే ప్లేస్ మారినా దానికోసం వస్తారు, టేస్ట్. అండ్ ఇప్పుడు మన జనరేషన్ లో ప్రతి ఒక్కళ్ళు మేమందరం కూర్చొని కోరుకునేది ఏంటంటే క్వాలిటీ. హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి, ఇమ్యూనిటీ ఇష్యూస్, సో ఆయిల్స్ రీయూజ్ చేయకపోవటం, కలర్స్ వాడకుండా ఉండటం, ఇవన్నీ బేసిక్ గా పాటించామనుకోండి మ్యామ్, మనం ఇచ్చేదే మనకు వస్తుంది అనే సిద్ధాంతం నిజంగా కరెక్ట్. మనం ఎంత క్వాలిటీ ఇస్తామో అంత క్వాలిటీ లైఫ్ మనకు వస్తుంది బిజినెస్ లో, అదొకటి మెయింటైన్ చేయాలి మ్యామ్. అండ్ నెక్స్ట్ చాలా ఈ ఆపరేషన్స్ లో ఎలా ఉంటుందంటే ఎవ్రీడే చాలా హెడేక్ ఉంటుంది. అదే కదా, టైం కి రావడం, వాళ్ళ వర్క్ ఇది మనది అని అనుకుని చేయడం, అవును ఇదంతా వెరీ టఫ్ యాక్చువల్లీ. అవును మ్యామ్, అది టఫ్ అనుకోకూడదు, అదే దీనిలో మంత్ర మేనేజ్మెంట్. అంటే బ్రెయిన్ ఒక పాయింట్ కి తెచ్చేసుకోవాలి మ్యామ్, ఏది జరిగినా నా బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వకూడదు, అది లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఇట్ షుడ్ బి సేమ్. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మార్నింగ్ చికెన్ రావాలి రెస్టారెంట్ కి, మేము మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్ గా తెప్పిస్తాం, మేము అసలు స్టాక్స్ వాడం. ఫ్రిడ్జ్ ఫోటోలు నాకు ఎవ్రీడే, నేను ఇక్కడ లేకపోయినా నాకు రావాల్సిందే. సో ఈ స్టాక్ అనేది వచ్చాక అది ఉడకటం లేట్ అయినా లేకపోతే అది రావటం లేట్ అయినా ఆ రోజంతా తలనొప్పి, కస్టమర్స్ తిడతారు, కంప్లైంట్స్ తిడతారు. ఓ మై గాడ్, అక్కడ మేనేజర్ చేతులు కూడా, ఇంకా ఆకలి అనేది ఒక ఎమోషన్ కదండి, మనం ఆకలేసినప్పుడు ఎలా ఉంటాం, అవునవును కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ అయిపోయింది, కోపం వచ్చేస్తుంది. ఇది నిజం. మేము రీసెంట్ గా అవుట్డోర్ షూట్ కి వెళ్ళాము, ఓకే బీహార్. ఆర్డర్ ఇచ్చి 20 నిమిషాలది కడుపులో మామూలుగా ఎలకలు పరిగెట్టట్లేదు, అసలు ఎంత వెయిట్ చేసాము. ఏంటంటే తిట్టుకుంటున్నా, వాడు నిమ్మకాయను ఉల్లిపాయ పెడితే నిమ్మకాయ పిండేసి ఉల్లిపాయలు తినేస్తున్నాం. వాడు వచ్చే లోపల 2 ప్లేట్లు ఉల్లిపాయలు అయిపోయాయి. వాడు ఇది ఇంట్లో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత తిండి ఆకలితో ఉన్నారు అనుకున్నాడో ఏమో తెలియదు, బట్ ఎంత లేట్ అయిందో అంత చెత్తగా ఉంది ఫుడ్, అయ్యో అస్సలు బాలేదు. సో అలాగా నిజంగా ఆకలి ఇస్ రియల్లీ వెరీ ఎమోషన్, అది ఎస్పెషల్లీ హార్ట్ బ్రేక్ అంత ఎమోషన్ అది. సో అది మనం టైం సెన్స్ అనేది బాగా ఇంపార్టెంట్ మ్యామ్ బిజినెస్ లో. కస్టమర్ ఈస్ ద కింగ్, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు మనకు వచ్చి మనం చేసిన సర్వీస్ కి దే ఆర్ కాంప్లిమెంటింగ్ అస్ విత్ మనీ, డబ్బులు ఇచ్చి కాంప్లిమెంట్ చేసి వెళ్తారు, దాని నుంచి మనం సిస్టమ్ పెట్టుకుంటాం.
ఇది మ్యూచువల్ కాంప్లిమెంటింగ్. మనం కూడా అలాంటప్పుడు అంతే రెస్పాన్సిబుల్ గా ఉంటే బిజినెస్ అనేది క్లిక్ అవుతుంది మ్యామ్. ఇది అది ఎందులో అయినా. హాస్పిటాలిటీలో ఒకటి చెప్తారు, గెస్ట్ ఈజ్ ఆల్వేస్ రైట్. అవును. అది చెప్తారు ఈ హాస్పిటాలిటీలో. ఈవెన్ మా స్టాఫ్ కూడా మ్యామ్ ఏ కస్టమర్ గురించి కంప్లైంట్స్ చేయరు. వాళ్ళు అలా ట్రైన్ చేసేసాం వాళ్ళని. కస్టమర్ వచ్చి తిట్టినా, కస్టమర్ మీద చెయ్యి ఎత్తినా, మొన్న మా వ్యాలే డ్రైవర్ని కొట్టారు పాపం. అయ్యో, ఎందుకు? ఏం అంతే, సరిగ్గా ఏదో వెహికల్ కోపం సరిగా వచ్చి, తీసుకురాలేదు, ఆ, పెట్టలేదు, ఏదో- ఆ, ఏవో లేదు లేదు, ఉంటాయి. అసలు మా కస్టమర్ కాదు ఆయన, ఓహో, పక్కన ఏదో దానికి వచ్చారు, మా దగ్గర పెట్టేశారు, ఈయనేదో అడిగారని కొట్టారు. అయ్యో. మా వాళ్ళు తిరిగి ఏమనరు, ఎందుకంటే స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తాం మేము చూసుకుంటాం, బ్రింగ్ ఇట్ టు అస్. మేము విల్ టేక్. మా మా స్టాఫ్ అంటే మాకు చాలా వాల్యుబుల్, మేము చూసుకుంటాం, కానీ మీరు రియాక్ట్ అవ్వద్దు. బికాజ్ వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు మనల్ని చూసి అంటే మనం అలా చూసుకోవాలి అని ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఓన్లీ లంచ్ అండ్ డిన్నర్ ఏనా, లేకపోతే మధ్యలో బ్రేక్ఫాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పెట్టారా? బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్ లేవు లేవు, లంచ్ అండ్ డిన్నర్. లంచ్ అండ్ డిన్నర్. కాస్త ఊపిరి తీసుకునే టైం ఉంటుందేమో మీకు అలా అయితే. అంటే నేను సిస్టమ్ అరేంజ్ చేసేసుకున్నాను మ్యామ్. నేను లేకపోయినా అది ఆటోమేటెడ్ గా నడుస్తుంది. అండ్ ఉండి చూసుకునే వ్యక్తిని నేను పెట్టుకున్నాను. లక్కీగా నాకు మా డాడీ త్రూ కానీ, మా డాడీకి చాలా పీపుల్స్ పర్సన్ ఆయన, మా ఊర్లో చాలా మంది జనం ఎక్కువ ఆయనకి. నాకు లక్కీగా నమ్మకస్తులు దొరుకుతారు, అది కూడా ఇంపార్టెంట్ బిజినెస్. చాలా చాలా. నేను నమ్మకస్తులు లేకపోతే ఒక బ్రాంచ్ని, నమ్మకస్తులు ఉన్నారు కాబట్టి ఒక బ్రాండ్ అయ్యాను అంతే. హియా బ్రాండ్ అవుతుందంటే ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా, ఇప్పుడు వాళ్ళు కూడా డిసెంబర్లో మేము పెడితే ఇమీడియట్గా వచ్చి లేదు నాకు కావాలి అని అడగటం. నేను ఫస్ట్ వైజాగ్ ఫ్రాంచైజీ ఎంక్వైరీ అప్పుడు నాకు టీయర్స్, తను అడగగానే నాకు టప్ప 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 కారిపోయినాయి. నీల్మక్క అని ఓనర్, మాక్సిమం ఉమెన్, అదేంటో నాకు తెలీదు, మాక్సిమం ఉమెన్. అమీర్పేట్ ఓనర్ ఇస్ ఉమెన్, KPHP లో ఉమెన్ ఉన్నారు పార్ట్నర్, అండ్ మాదాపూర్ ఉమెన్, ఇక్కడ అమీర్పేట్ ఉమెన్. అవునా? వెరీ పవర్ఫుల్ ఉమెన్ అందరూ. మళ్ళీ నాట్ లైక్ అంటే తిడితే ఏడ్చే బ్యాచ్ కాదు, అదే మళ్ళీ తిరిగి తిడతారని కూడా కాదు, అర్థమయ్యేలా చెప్తారు అట్లీస్ట్, ఇలా కాదు ఇలా అని. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా ఉమెన్ ముందుకు వచ్చి మేము పెట్టుకుంటాం అంటాం. ఎందుకంటే నేను గైడ్ చేస్తా, పిన్ టు పిన్ గైడ్ చేస్తా, నాకు అలా వాళ్ళు వస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు అంటే అంబియన్స్ మొత్తం మీరే క్రియేట్ చేసి ఇస్తున్నారా? మొత్తం మ్యామ్ మీరేమి ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి అంటే ఏం చెప్తారు? ఇంకా ఉందా అంటే ఫ్రాంచైజీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎనీ అదర్ ప్లేసెస్ ఆర్ అవైలబుల్ అంటే? అంటే ఇప్పుడు నేను ఆపాను మ్యామ్, ఇంకో 2 places నాకు రెడీగా ఉన్నాయి. నేను ఆపాను, హోల్డ్ చేశాను, ఎందుకంటే ఇవి కొత్త థీమ్స్ కదా, ఇవి స్ట్రైట్ మా ఇమాజినేషన్ నుంచి బయటకు వస్తున్న థీమ్స్, రైట్, ఎక్కడ చూసి చేపించట్లా. సో ఇవి ఎలా టర్న్ అవుట్ అవుతాయి, ఇవి టర్న్ అవుట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ థీమ్, ట్రైబల్ థీమ్ కావాలా, డైనో థీమ్ కావాలా, స్పేస్ థీమ్ కావాలా, రైట్, అవి చూస్ చేసుకునే చాయిస్ ఇవ్వాలి అనిపిస్తుంది. అందుకే నేను హోల్డ్ చేస్తున్నా, ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి, ఈ 3 months అయిపోతే ఇంకొకటి వస్తుంది కదా, ఒకసారి చూడండి. మాదాపూర్ థీమ్ నేను అనుకున్నట్టు రాగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా మ్యామ్. KPHPకి అయితే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. మాకు ఫొటోస్ పంపిస్తే వీడియో కానీ, సో దట్ ప్రేక్షకులు నేను కూడా చూపించే అవకాశం లేదు మ్యామ్, వచ్చి చూడండి ప్లీజ్. సరే నేను చూస్తాను వచ్చి, మరి ప్రేక్షకులకి ఎలా చూపించాలి నేను? అంటే ఒకసారి ఏమో ఇది వద్దులేండి. సో ఇది మన డైనో, 7 feet డైనో. ఇలా ఫస్ట్ నేను ఈ 3D చేయించుకొని చూస్తాను ఓకే ఎలా వస్తుంది అని. చాలా సీరియస్ వర్క్ మ్యామ్, చాలా సీరియస్ గా పిన్ టు పిన్ డీటెయిలింగ్ అనేది, మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అది ఎండ్ లో తిరగటం, అదంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. ఇది ఏమో మీరు చూడండి, KPHP డైనో అన్నమాట, అది కదులుతుంది. అదే అక్కడ మీరు పెట్టిన ప్లేస్ లో కదులుతుంది. బట్ మీకు శాంపుల్ గా వాళ్ళు చేసి ఇచ్చినట్టున్నారు. యాక్చువల్లీ పెయింట్స్ లేవు, జస్ట్ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట, నాకు ఆ విషయం అర్థమైంది ఫ్యామిలీ వెళ్ళినప్పుడు. ష్యూర్ గా. అండ్ ఇది డైనో థీమ్ లోనే చైర్. ఓకే, మా హియా థీమ్, ఐ మీన్ హియా బ్రాండ్ లో యూనిక్నెస్ ఏంటంటే ప్రతి థీమ్ కి ఒక యూనిక్ థ్రోన్ ఉంది. ఓకే, ఆ థ్రోన్ ఎందుకు పెట్టాము అంటే మా కస్టమర్స్ ఆర్ కింగ్స్ అండ్ క్వీన్స్ అనేది మేము ఆ థ్రోన్ పెట్టి కమ్యూనికేట్ చేసాం. మా థీమ్ కమ్యూనికేట్ చేస్తుంది. సో వాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఫోటో దిగితే ఓకే మా కింగ్, మా క్వీన్, ఆ బ్రాండ్ కి వాళ్ళే. కరెక్ట్.
అనేది మాకు ఇంప్రెషన్. సో మాదాపూర్లో బోన్స్ తో చేసిన థ్రోన్ ఉంటుంది, అది ట్రైబల్ థీమ్ కాబట్టి. స్కెల్టన్ తో చైర్ ఉంటుంది కదా, ఉంటుంది. నేను చూసాను అది. థ్యాంక్ యూ మ్యామ్. ఇదేమో మీరు చూస్తే డైనో లెగ్స్ ఉంటాయి కింద. ఎస్ దీనిపైన కూడా ఒక డైనోసార్ కూర్చొని ఉంటుంది. ఓకే, అది రెండర్ లో లేదు యాక్చువల్లీ. మొత్తానికి భయపెట్టించేద్దాం అనుకుంటున్నాను. లేదు మ్యామ్, ఇది అసలు ఇది ఇది ఐ ఫీస్ట్ ఇది. అంతేనా? అంటే నిజంగా చెప్తున్నా, ఎవరు చేసినా అలాగే అనిపించేది నాకు. అది ఆ, ఎంత బాగా వచ్చింది అనే ఫీలింగ్. దిష్టి తీసుకుంటున్నా నేను రోజు. ఇంత బాగా వస్తుంది అనుకోలే యాక్చువల్లీ. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, యాక్చువల్లీ కొత్త బ్రాంచెస్ గురించి కానీ ఫుడ్ స్పెషాలిటీస్ గురించి కానీ ప్రేక్షకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రేక్షకుల్లో 2 టైప్స్ మ్యామ్. ఒకటి మా ఫుడ్ ట్రై చేసిన వాళ్ళు, ఇంకొకటి ట్రై చేయని వాళ్ళు. కరెక్ట్. చేయని వాళ్ళకి చేయమని అయితే చెప్పదలుచుకుంటున్నాను మ్యామ్. చేసిన వాళ్ళకైతే మనస్ఫూర్తిగా హియా టీం నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను మ్యామ్. అరేవా. కానీ ఒక ఉమెన్ ఎంత స్ట్రాంగ్ అయ్యి ఇంత మంది చేత వర్క్ చేయించుకోగలిగేంత సత్తా, ఒకవేళ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆల్సో అక్కడ చాలా మెంటలీ చాలా స్ట్రాంగ్ గా ఉండి ఫిజికలీ ఎంతో హెల్దీగా ఉంచుకోవడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు కదా. హౌ డు యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్ అంటే వాట్ యూ సే అబౌట్ ఇట్? టు బి ఆనెస్ట్ మరి తెలియదు మ్యామ్, నాకైతే ఇప్పుడు ఇది అంత ఇబ్బందిగా అనిపించలేదు. వాస్తవంగా చెప్తున్నాను, లోస్ అనేవి నేను ఎప్పుడు లెక్క చేయలేదు మ్యామ్. ఎందుకంటే నా ఓన్ కెపాసిటీస్ నేను తెలుసుకున్నా. వర్స్ట్ కేస్ సినారియో అనేది బిజినెస్ పెట్టేటప్పుడు, ఇప్పుడు నాకు నేను ఒక బ్రాండ్ ని అనుకుంటే, ఆఫ్ కోర్స్ ఇప్పుడు నా ఇంకా స్పెషల్ గా బ్రాండ్ ఎవరో వచ్చి చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. మీరే ఓపెనింగ్ చేసేయచ్చు. మీరేమో సనీ లియోన్ ఒక చోట, కాజల్ ఒక చోట పిలిచారు. ఎవరు రారు మ్యామ్, కాజల్ సన్నీ లియోన్ కోసం వస్తారు, మా కోసం థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ మ్యామ్. అసలు ఉమెన్ కి ఇన్బిల్ట్ మ్యామ్ ఇది. ఇప్పుడు ఇల్లుకి బిజినెస్ కి తేడా ఏంటి? ఇల్లునే రెస్టారెంట్ అనుకుందాం, కిచెన్ ఉంది, స్టోర్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు, ఏం మారింది? నిజం. కాకపోతే ఒకటే, మనం ఏది పడాలి ఏది పడకూడదు అనే క్లారిటీ ఒక మనిషికి అయితే ఉండాలి మ్యామ్. ఒక టాక్సిసిటీ లెవెల్స్ ఏదైనా, వెండర్స్ అయినా ఎవరైనా, ఎక్కడి వరకు మనం తీసుకోవాలి మ్యామ్. బిజినెస్ అంటేనే పెయిన్ తీసుకోవటం. అది చాలా మంది ఏమనుకుంటారంటే, మరి నాకు వెనక బ్యాక్గ్రౌండ్ నుండి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో నాకు ఐడియా లేదు. బట్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తే మాత్రం చాలా తీసుకోవాలి, చాలా రిజెక్షన్స్ తీసుకోవాలి, చాలా పెయిన్ తీసుకోవాలి, చాలా మాటలు తీసుకోవాలి. చాలా మందికి ఇక్కడ ఎప్పటి నుంచో మేము లోకల్స్, లేకపోతే ఇది మాది అనే ఏదైనా తీసుకోగలగాలి. ఇప్పుడు ఒకరు మనల్ని అన్న మాట అనగానే కూర్చొని ఏడ్చామనుకోండి మ్యామ్ వెళ్ళి, ఇంకా అది ఎండ్ క్లోజర్. అలా నేను తిరిగి గొడవ పడమని, నేను పెయిన్ ఇవ్వమని చెప్పను. పెయిన్ తీసుకున్న వాళ్ళు పెయిన్ అసలు ఇవ్వకూడదు, అదే స్ట్రెంగ్త్. పెయిన్ ఇవ్వమని చెప్పను కానీ అట్లీస్ట్ కమ్యూనికేట్ చేయమని చెప్తా. ఇలా నాకు పెయిన్ ఇవ్వద్దండి, సో అండ్ సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నీట్ గా ఒక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఏ పనైనా అయిపోయింది మ్యామ్. అది సింపుల్ టాక్టిక్. ఇంట్లో ఎమోషన్స్ ఉన్నట్టు బిజినెస్ లో పెట్టుకోకుండా ఉంటే అది వర్క్ అయిపోతుంది మ్యామ్. ఉమెన్ ఆర్ మేడ్ ఫర్ బిజినెస్ మ్యామ్. అసలు ఉమెన్ బిజినెస్ నేను ఎక్కడ వెళ్ళినా ఉమెన్ ఎలా చేస్తున్నారు, ఉమెన్ ఎందుకు చేయలేరు అనేది నాకు అది క్లూలెస్ నాకు అసలు. మెన్ కూడా ఇప్పుడు బిజినెస్ లో ఉంటాను మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ నా పార్ట్నర్ ఉన్నారు గౌతమ్, చాలా అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు నాకు. విక్కీ ఉన్నారు ఇంకో పార్ట్నర్, తను అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. తను నేను చెప్పిన దానికి ముందు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది, వాళ్ళ బిజినెస్ తెలిసిన పీపుల్. సో తిను చెప్పేదైనా, ఎవరు చెప్పేదైనా బిజినెస్ లో పార్ట్నర్స్ మాట్లాడినప్పుడు అది బిజినెస్ కు ఉపయోగపడుతుందా లేదా అనే ఒక క్లారిటీ ఉంటే చాలు మ్యామ్. ఎవరికి గొడవలు కూడా పెద్ద అవ్వవు. ఇతను చెప్పకూడదు నేనే చెప్పాలి, తను మాట్లాడకూడదు నేనే మాట్లాడాలి, ఇలాంటి ఫీలింగ్స్ అరైజ్ అయినప్పుడే అది వర్క్ అవ్వదు. లేదు మీరు వచ్చి మంచి చేయాలి అని చూస్తున్నప్పుడు నేనే మంచి చేయాలి అనుకుంటే అది బిస్కెట్, ఇంకా అది బిజినెస్ కాదు. ఇప్పుడు మీ పార్ట్నర్స్ ఇద్దరు అని మేల్ చెప్పారు మేడం. ఫీమేల్ నువ్వేం చేయగలవు, నువ్వు ఇది నీకు తెలీదు, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, జస్ట్ యూ ఫాలో వాట్ ఎవర్ వి సే అన్న సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదా మీకు? నెవర్ మ్యామ్, సీరియస్లీ నెవర్. అసలు వాళ్ళు ఇంకా లాస్ట్ డెసిషన్ కి నా వైపు చూస్తారు. ఏం చేద్దాం, నేనంటే చాలా నమ్మకం మ్యామ్. బేసిక్ గా నేను ఇప్పటి వరకు ఏది చేసినా టచ్ వుడ్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలా. ఫస్ట్ నుంచి కూడా నేను ఏ స్ట్రాటజీస్ వేసినా లేకపోతే ఏం ట్రై చేసినా అవి ఎప్పుడు రివర్ట్ బ్యాక్ అవ్వలా. అండ్ మెయిన్ గా మా వల్ల చాలా మందికి మంచి జరుగుద్ది. నేను ఇప్పుడు విక్కీ ఈజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఓనర్.
తనకి నేను ఒకటే చెప్పా, మనం కూర్చొని ఏంటి మన హియా ప్రమోషన్స్ ఎలా చేద్దాం ఏంటి అని తను నన్ను అడిగినప్పుడు, మనల్ని చూసి ఒక 5గురో 6గురో ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతారు. అవును. వాళ్ళకి మనం గివింగ్ నేర్పిద్దాం, ప్రమోషన్స్ ద్వారా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం చారిటీ అయినా ఏదైనా హియా నుంచి మనం ప్రమోషన్స్ చేస్తే అది కొంతమందికి ఉపయోగపడాలి. అలా వెళ్దాం మనం. ఏం లేదు, సన్నీ లియోనీ గారు ఓపెనింగ్ అన్నప్పుడు నా మీద పడిపోయారు చాలా మంది. పాపం మా మమ్మీ పాప్ స్టారా అని అడిగారు నన్ను. నాకు అసలు అంటే పాప్ స్టార్ సింగింగ్ చేస్తారా ఆవిడ, చూడటానికి ఫారినర్ లా ఉన్నారని అడిగారు. నేను మామూలుగా సన్నీ లియోనీ గారు ఓపెనింగ్, నాకైతే మైండ్ లో ఆవిడ ఒక్కళ్ళే ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు కదా. మాదాపూర్ మార్కెట్ మ్యామ్, మాదాపూర్ లో ఎంతమంది నార్త్ ఇండియన్స్ ఉంటారు, ఓకే. నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు, ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తి ఎవరు? నాకు నా బ్రాండ్ కి విజిబిలిటీ కావాలి. రైట్. ఫస్ట్ ఆవిడ వస్తే ఒక నలుగురు అక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల వచ్చారంట రైట్ అని మాట్లాడుకో. సో ప్లేస్ గురించి 10 మందికి తెలుస్తుంది. ఆల్ లాంగ్వేజెస్ కి తెలియాలి. Yeah. అది రూల్ నెంబర్ 1. ఆవిడ తెలుసు సన్నీ లియోనీ గారు వస్తున్నారనే పెద్ద ఇంపాక్ట్ కూడా అయింది. అసలు ఆ రోజు నాకు మా సిఐ గారు అక్కడంతా నాకు కాల్స్ చేసేసి, ఇంత క్రౌడ్ ఏంటి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అసలు ట్రాఫిక్ అది ఇది, సరే ప్లీజ్ సార్ ఒక్క గంట, ప్లీజ్ సార్ అని అడగటమే అయిపోయింది. కాజల్ మ్యామ్ ఈస్ ఎ డీవా. ఐ మీన్ తన బిహేవియర్, నేను ఆమెని చూస్తున్నంతసేపు ఆ రోజు అసలు ఒక వ్యక్తి, ఇంత సక్సెస్ఫుల్ వ్యక్తి అసలు ఏంటి ఇంత క్యూట్ గా, ఎంత స్వీట్ గా, ఎంత అంటే ఆరా అంటారు కదా, ఆవిడ పక్కన కూర్చోవాలనిపించింది చాలాసేపు. ఇంకొంతసేపు ఉంటే బాగుండు. ఫ్యాన్ అయిపోయాను నేను కాజల్ మ్యామ్ మనస్తత్వానికి, హ్యూజ్ ఫ్యాన్ అయిపోయా. ఇప్పుడు మరి అమీర్పేట బ్రాంచ్ కి ఎవరిని పిలుస్తున్నారు? ఇప్పుడు ఇది పెద్ద టాస్క్ అయిపోయింది మ్యామ్. ఫస్ట్ సన్నీ లియోనీ గారు, నెక్స్ట్ కాజల్ అగర్వాల్ గారు, నెక్స్ట్ ఎవరిని పిలుస్తారు అనేది, ఇంక ఎవరిని పిలవాలన్నా ఒక పెద్ద బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి. అంతేగా, మళ్ళీ మీరు ఒక స్టెప్ దిగడానికి లేదు, ఇంకో స్టెప్ ఇప్పుడు KPHP కూడా ఎవరిని పిలవాలి అనేది ఒక పెద్ద డిస్కషన్. బ్రాంచ్ అయితే రెడీ, రేపెల్లుండిలో రెడీ. సెలబ్రిటీని కూడా మేము ఎందుకు తీసుకొస్తామంటే, ప్రతిసారి కలవలేరు అందరూ. అవును, ఇది కూడా పాయింట్ ఆఫ్ వ్యూ కస్టమర్సే. ప్రతిసారి సెలబ్రిటీతో కలిసి మాట్లాడే ఛాన్స్ ఉండదు. సో నిజంగా మనుషులకి ఎవరినైతే కలవాలని ఉంటుందో వాళ్ళని తీసుకురావాలని ఉంటుంది. అప్పుడు మా బ్రాండ్ కి అది బెనిఫిట్, నేను కాదన్ను. కానీ వాళ్ళకి కూడా మనసులో, నేను ఇప్పుడు కాజల్ గారిని చూసానని ఎంతమంది రీల్స్ పెట్టుకున్నారు, నేను ఇవాళ కాజల్ని చూసాను అని. అదంతా కూడా మాకు హ్యాపీగా అనిపించింది. కరెక్ట్. ఇందాక మీరు అన్నారు, నేను అంబియన్స్ మీరు క్రియేట్ చేసి ఇస్తారు మీరు బ్రాంచ్ ఇచ్చినప్పుడు. వాట్ అబౌట్ ద ఫుడ్? అక్కడ స్టాఫ్ సంగతి కూడా మొత్తం మీరే చూసుకుంటున్నారా? మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. మొత్తం ఇంగ్రీడియంట్స్, ఆ లిస్ట్, వెండర్స్ కూడా మొత్తం మేమే, వాళ్ళ ఇష్టం. ఇంకా అది కొన్ని కంపల్సరీస్ ఉంటాయి బ్రాండ్ తరపు నుంచి. ఫ్రాంచైజ్ ఓనర్స్ అదొక సిస్టమ్ ఉంటేనే అది బ్రాండ్ కదండి మ్యామ్. సో కొన్ని ఉంటాయి, అవేంటంటే షెఫ్స్ మేమే ఇస్తాం. ఓకే. అండ్ మా మసాలాస్ వాడాలి. అండ్ నెక్స్ట్ కంపల్సరీ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్, హైజీన్ లో నో కాంప్రమైజ్ అట్ ఆల్. వేడి నీళ్ళతో ప్లేట్లు కడగకపోయినా కుదరదు. అంత చిన్న విషయం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వాష్రూమ్ క్లీనింగ్ తో సహా ప్రతి దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇదంతా మా ఫ్రాంచైజ్ ఓనర్స్ ఆ హెడ్ ఏక్ అంతా భరించాల్సిందే. ఎందుకంటే కస్టమర్ కి నీట్నెస్ ఉండాలి. నేను ఒకటే అనుకుంటా, ఈ రోడ్ లో ఉన్న అన్ని ప్లేసుల్లో మా రెస్టారెంట్ లో వాష్రూమే నీట్ గా ఉండాలనుకుంటా. దట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. కానీ ఒకటి, టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఎవ్రీవేర్. బట్టలకి, ఫుడ్ కి, చివరికి జిమ్లకి, యూట్యూబ్ ఛానల్స్ కి, అన్నింటికి హెవీ కాంపిటీషన్ ఉంది. సో హౌ డు యూ మెయింటైన్ దట్ అంటే ఏం చెప్తారు? ఎస్పెషల్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ చాలా కష్టం కదా. గల్లీలో మీరు పెట్టిన ప్రతి ప్లేస్ లోనూ 3-4 రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్రతి చోట ఉన్నాయి. గట్టిగా మాట్లాడితే ఇంకా ఎక్కువే ఉన్నాయి. మాది మాదాపూర్ కాదు మ్యామ్, మండీపూర్. మా రోడ్ లో లేని మండీస్ లేవు అసలు. అంతేనా? సర్వం ఉన్నాయి. అమ్మ బాబోయ్, అది మరీ కష్టం కదా. మేము, నా చాయిస్ మాదాపూర్ ఉండింది కూడా వన్ ఆఫ్ ద పాయింట్స్ అదే. ఎక్కడ కాంపిటీషన్ లేదో అక్కడ కాదు, ఉన్న చోటకే వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఏ బిజినెస్ అయినా కాంపిటేటర్స్ గా ఎందుకో నేను చూడలేను మ్యామ్. రైట్. వాస్తవంగా చెప్తున్నా, ఇది నాట్ లైక్ ఏదో కాదు. నిజంగా నాకు అందరూ మాలాగే బాగుండాలి. ఏముండదు మ్యామ్, రెస్టారెంట్కి 300 మంది ఒక రౌండ్. ఇప్పుడు మా సీటింగ్ 180,
2 సార్లు వస్తారు ఒక పోర్ట్లో 180 మెంబర్స్. ఎంతమంది మ్యామ్ మాదాపూర్ పాపులేషన్ లో అది? అవును, హైదరాబాద్ పాపులేషన్ లో ఎంత? కరెక్ట్. అన్ని రెస్టారెంట్స్ కి రమ్మనండి, ఏముంది? అవును, అంతే కదండి మ్యామ్, మాకు వచ్చే లాయల్ కస్టమర్స్ ఉన్నారు. కరెక్ట్. కాంపిటీషన్ అని ఏమి ఉండదు మ్యామ్. మన ప్రొడక్ట్ బాగుంటే మనకి అసలు కాంపిటేటర్స్ ఎవరు ఉండరు, మనమే. అబ్సల్యూట్లీ కరెక్ట్. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. ఎవరు తగ్గిపోవాలని మనం అనుకోవద్దు. అంటే నేను ఎంబీఏ చదివినప్పుడు కూడా నాకు ఈ కాంపిటేటర్స్ గురించి సబ్జెక్ట్ లో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. వాళ్ళని ఎలా, ఇప్పుడు పెప్సీ కోకో కోలా కూడా చాలా ఓపెన్ గా కొట్టేసుకుంటాయి. అవును. అది కాంప్లిమెంటింగ్. మెక్డీ, బర్గర్ కింగ్. సో ఇవి కూడా నాకు, అది నా థింగ్ కాదు. నేను కాంపిటేటర్స్ అనేది అసలు ఉండదు నాకు. ఎంబీఏ స్పెషలైజేషన్ ఏం చేశారు? మార్కెటింగ్ అండ్ ఫినాన్స్ మ్యామ్. అది సంగతి. అది అందుకే అంత కాన్ఫిడెన్స్. మార్కెటింగ్ తెలిసిన వాళ్ళతో మాట్లాడలేము. మార్కెటింగ్ నాకు ప్యాషన్ మ్యామ్. ఫుడ్ బిజినెస్ కన్నా కూడా మార్కెటింగ్, నాకు ఆ నెంబర్స్ పెంచడం అనేది నాకు ఒక హై ఇస్తుంది మైండ్ లో. ఆ నెంబర్స్, అదే బిజినెస్ అయినా నెంబర్ పెరగటం అనేది హ్యాపీనెస్ ఇస్తుంది. రెస్టారెంట్స్ గురించి చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, పిల్లలతో కలిసి ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగే ఒక మంచి ప్లేస్. అవును మ్యామ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. అబ్సల్యూట్లీ. ఇక్కడ చూపించినట్టు భయపడతారేమో, మీ పిల్లలతో పాటు పెద్దలు కూడా ఉండడం మంచిదేమో. పిల్లల్ని ఒకళ్ళని పంపించకండి. పిల్లలు రారు మ్యామ్, అంతేనా? వదిలేసి రారు. మా రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్ళరు, ఇక్కడే ఉండిపోతా ఉంటారు. దట్స్ వెరీ నైస్, రియలీ దట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ గౌతమ్ గారు, మ్యామ్. లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసారు, అయినా కూడా ఎంతో ధైర్యంగా ముందుకు అడుగేస్తున్నారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరు అంటే ఏం చెప్తారు? అంటే మ్యామ్, యాక్చువల్లీ బ్యాక్ సపోర్ట్ అంటూ కాదు మ్యామ్, ఒంటరి పైనమే ఎక్కువ. ఒంటరి పోరాటం ఎక్కువ ఎక్కువ. అంటారా? కానీ ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకోవటం అనేది, నేను చాలా మందిని చూసి ఇన్స్పైర్ అవుతుంటాను మ్యామ్. అందులో నెంబర్ 1 ధైర్యం గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు. సీరియస్లీ? 100% మ్యామ్. ఎందుకంటారు చెప్పండి, వై? ఆయన నోట్లో నుంచి మాటలు రావు మ్యామ్, దమ్ము ధైర్యం వస్తాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఎవరైనా మైక్ తీసుకొని ఇమిటేట్ చేయాలన్నా చేయలేరు, రాదు, వణికిపోతారు. ఎందుకంటే ఆ మాటలు ఎవరు మాట్లాడలేరు. ఆయన స్పీచ్ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, లెక్కలేదు. ఆయన ఆశయం వెళ్ళాలి మైండ్ లో నుంచి మనుషుల్లోకి, అంతే. అండ్ ఇప్పుడు మనం చాలా ఫిల్టర్స్ వేసుకొని బతుకుతాం మ్యామ్. క్యాస్ట్, జెండర్, రిలీజియన్, డబ్బున్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు, ఏ కార్లు వాడతారు, ఇవన్నీ ఫిల్టర్స్ మనం వేసుకొని బతుకుతున్నాం. ఆ ఫిల్టర్స్ అన్ని తీసేస్తే మనిషి అని ఒకటి మిగులుతాడు ఎవరికైనా. ఆ మనిషికి ఈ 2 రాష్ట్రాల్లో ఏదైనా వ్యక్తి నచ్చితే అది పవన్ కళ్యాణ్ గారే నచ్చుతారు. ఎందుకంటే ఆయన యాజ్ ఏ మనిషి ఉంటారు, నాకు అనిపించింది. అండ్ నేను చూసిన ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన ఒక స్పీచ్ లో చెప్పారు, సక్సెస్ అంటే ఎదగటం కాదు, పడ్డప్పుడు ఎలా లెగుస్తారు, మళ్ళీ ఎంత ఫాస్ట్ గా రీబౌన్స్ అవుతారు, ఎంత సక్సెస్ఫుల్ గా ఉంటారు అనేది సక్సెస్ అని ఆయన చెప్పారు. కలిసారు ఎప్పుడైనా? లేదు మ్యామ్. కలవలేదా? చూసాను కానీ కలవలేదు. రైట్. చూసిన రోజున మర్చిపోలేను లైఫ్ లో, చూశాను. బట్ ఆయన చెప్పింది నా లైఫ్ లో నేను ప్రూవ్ చేసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఫిలాసఫీని నా లైఫ్ లో నేను, అండ్ ఆయన చెప్పేవి చేస్తారు. ఈ 2 రాష్ట్రాల్లో 100% పాపులేషన్ మ్యామ్. అంటే నేను ఆయన గ్లోబల్ పర్సన్, బట్ ఈ 2 రాష్ట్రాలు అని ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆయన అందుబాటులో ఉంటారు కాబట్టి. ఈ 2 రాష్ట్రాల్లో 100% పాపులేషన్ లో 95% పాపులేషన్ ని ఆయన దాటేశారు. ఎట్లా అంటే దమ్ము ధైర్యం విషయంలో, ఎక్స్ట్రీమ్ గట్స్ అండ్ ఉన్నది ఉన్నట్టు చెప్పే విధానం, చెప్పింది చేసే నేచర్. ఇక్కడ 95% తీసేయండి, ఇంకా 5% ఉంది. దాంట్లో మానవత్వంలో ఈ నెంబర్ 1కి వెళ్ళిపోయారు. సో ఈ 100% పాపులేషన్ రేస్ లో నా లైఫ్ లో, నాకున్న కాన్షియస్నెస్ లో, నాకున్న తెలివిలో, నాకు తెలిసిన ప్రపంచంలో ఈయనని చూసి నేను చాలా ఇన్స్పైర్ అవుతాను మ్యామ్. అంటే ఇది నేనేం పొలిటికల్ పర్సన్ కాదు, నేను పాలిటిక్స్ లో లేను, హానెస్ట్ గా చెప్తున్నాను నా ఒపీనియన్ అంతే. వచ్చే ఉద్దేశం ఉందా పోనీ? నాకు అలా ఏం లేదు మ్యామ్. ముందు బౌన్స్ బ్యాక్ అవ్వాలి. అండ్ ఇప్పుడు నా లైఫ్ స్టైల్ చాలా బాగుంది మ్యామ్. అంతెందుకు, నా గురించి పెయిడ్ ప్రాపగాండాస్ జరిగాయి కొన్నాళ్ళ క్రితం. చాలా అబద్ధాలు చెప్పారు నా గురించి. నేను ఒక మదర్ని వాళ్ళు హ్యూమిలియేట్ చేశారు, ఒక మంగళసూత్రాన్ని హ్యూమిలియేట్ చేశారు. అయినా కూడా నేను కరెక్ట్గా నవంబర్లో నా లైఫ్ స్టైల్ ఎలా అయితే ఆగిందో, ఇప్పుడు దానికంటే 10 times బెటర్గా ఉంది. బౌన్స్ బ్యాక్ అయ్యా, అది కూడా గట్టిగానే అయ్యా. పవన్ కళ్యాణ్ గారి ఫిలాసఫీ కూడా అదే కదండి మ్యామ్. బాలు సినిమాలో గని అనే రోల్ ప్లే చేశారు ఆయన. ఆ సినిమాలో ఏంటంటే ఆ క్యారెక్టర్ని చూసి హీరోయిన్ ధైర్యం వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి బేసిక్ గా పిరికిది,
అతని ధైర్యం, అతని ఇన్ఫ్లుయెన్స్ చూసి ఈ అమ్మాయి ధైర్యంగా మారిపోయింది. కొంతమంది అలాంటి ఆరా ఇచ్చే వ్యక్తులు ఉంటారు. ఈయన అలాంటి వ్యక్తి అని నాకు అనిపిస్తుంది. ఆయన స్పీచెస్ చూసినా ఏదైనా రీసెట్ అవుతుంది మైండ్. ఓకే ఫైన్, ఇలాంటి వ్యక్తి లా కూడా ఉండొచ్చు, Mm. ఆయన మనిషే, మనం కూడా అలా ఉండొచ్చు అనే ఇన్స్పిరేషన్ నేను అవుతాను మ్యామ్. సో ఆయన్ని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఆయన ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు 100% మ్యామ్. లైఫ్ లెసన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవును. రియలీ నైస్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ ఎ విమెన్ మీరు సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ గా ఇంకా ఎదగాలని, Thank you, ఇంకా ma'am. డిఫరెంట్ డిషెస్ పెట్టి ఇంకా మా అందరికి ఎంతో కొత్త రుచులను మీరు ఇంట్రడ్యూస్ చేయాలని, Thank you, ma'am. ఫ్యామిలీస్ అందరూ వచ్చి మీ దగ్గర చక్కగా సంతోషంగా భోజనం చేసి మిమ్మల్ని చక్కగా నవ్వుతూ పలకరించి చాలా బాగుందని చెప్పి వట్టంగా మనకు బెల్లగొట్టి వెళ్ళిపోవాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ రియలీ వన్స్ అగైన్ Thank you, ma'am. అండ్ వి విష్ యూ ఆల్ సక్సెస్. అఫ్ కోర్స్ యు ఆర్ ప్రూవ్డ్, బట్ ఫిర్ బి కొత్త బ్రాంచెస్ వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ Thanks అగైన్. a lot. Thank you.